జై తెలంగాణ. ఏది ఇందాక మంచి కృష్ణ ఇచ్చిన జోష్ కంటిన్యూ చేయాలి. జై తెలంగాణ. అందరి చేతులు జై తెలంగాణ. అది ఎంత నిండుగా సభ, ఎంత మంచిగా ఉందో. మీరందరూ వచ్చాను. ఎట్లుంది మరి ఊర్లో ఇప్పుడు పరిస్థితి? మంచిగా ఉందా? నీళ్ళు వస్తున్నాయా? వస్తలేవు. కరెంట్ ఎన్నిసార్లు పోతుంది మీకు? 10 సార్లా? 10 సార్లు పోతుంది. 30 సార్లా? ఇవన్నీ మనకు ముందే తెలుసుగా. అయితే ఇవన్నీ మనకి ముందే తెలుసుగా. అయినా మనం అనవసరంగా కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. అయిందేదో అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా మనం అందరం కలిపికట్టుగా ధైర్యంగా, ఇందాకేం చెప్పిండ్రు, ధైర్యం అనేది మనకు ఉండాలి. ధైర్యంగా మనం ముందుకు అడిగేస్తేనే, పోట్లాడితేనే ఏదైనా అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి అయినా ఈ సంజీవ్ రెడ్డి అయినా ఏంది, దొంగ కేసులు వేసి ఉట్టిగానే బెదిరించి ఏదేదో చేస్తున్నారు. కానీ మనం అస్సలు భయపడొద్దు. నా మీద కూడా కేసు పడ్డదు మొన్న. పిల్లలకి వెళ్ళి అడిగితే, కాలేజ్కి వెళ్ళి అడిగితే ఏమైంది, ఎందుకు ఇట్లా భోజనం పెడుతున్నారు, కుళ్ళిపోయిన భోజనం ఎందుకు పిల్లలకి పెడుతున్నారు అని చెప్పి వెళ్ళి నిలదీసి అడిగితే కేసులు వేస్తారు. కానీ కేసులు వేస్తే మనం భయపడతామా? చెప్పాలి మీరే గట్టిగా. భయపడేది లేదు. ఏం బీక్తారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరేం చేయగలుగుతారు? మీరేం చేసినా మేము ముందుకొచ్చి అడుగేసి మేము పని చేస్తాం. ఇంకో 2 సంవత్సరాలు మళ్ళీ భూపాల్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మీ అందరి మీదనే ఉంది. ఉందా లేదా? గట్టిగా. ఇప్పుడు ఈ SIR ప్రాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఉట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనే కాదు, మీ సర్పంచ్ ఎలక్షన్స్ కైనా, ఎంపీటీసీ ఎలక్షన్స్ కైనా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కైనా, ప్రతి ఒక్క ఎలక్షన్ కి ఇదే ఓటర్ లిస్ట్ జాబితా అనేది ఉంటది. వేరే రాష్ట్రాల్లో చాలా ఓట్లన్నీ డిలీట్ అవుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి, వలసలు వెళ్ళిన వాళ్ళదైనా, లేకపోతే చదువు కోసం వెళ్ళిన వాళ్ళదైనా, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళదైనా, ప్రతి ఒక్కరిది చూసి మనం మంచిగా లిస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేస్తారా లేదా? రైట్. జై తెలంగాణ. అందరం కలిసి కష్టపడదాము.